సాధారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హార్ట్కి స్టంట్ వేస్తారు కదా. ఈ స్టంట్ అనేది అసలు ఎంతకాలం ఉంటుందో ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా స్టంట్ అనేది జీవితకాలం సరిపోయేలా వేస్తారు. ఇది శాశ్వతమైంది. అయితే 2-3% బాధితుల్లో మాత్రం ఇది సంకోచిస్తుంది, అంటే ముడుచుకుపోతుంది. ఒకవేళ అలా జరిగితే కనుక అది 6 నెలల నుంచి 9 నెలల లోపే జరుగుతుంది. అలా జరిగితే మరో స్టంట్ వేయాల్సి ఉంటుంది. స్టంట్ వేశాక సంవత్సరం వరకు డాక్టర్ ఇచ్చిన డోసేజ్ మెడిసిన్స్ అనేవి అస్సలు మిస్ అవ్వకూడదు. అలా మిస్ అయితే ఏంటంటే గుండెకి ఇంకా మరీ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఒక్కసారి హార్ట్కి సర్జరీ జరిగిన తర్వాత మీరు జీవితాంతం మెడిసిన్స్ వాడటమే మంచిది. ఎందుకంటే ఒక రక్తనాళంలోనేమో స్టంట్ ఉంటుంది, ఇంకో రక్తనాళంలోనేమో బ్లడ్ అనేది గడ్డ కట్టుకోవడం ఉండని చెప్పి డాక్టర్స్ అయితే మీకైతే మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్స్ అనేవి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఒక్కసారి ఆపారంటే కనుక బ్లడ్ అనేది గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. ఇలా అయిందంటే కనుక మీకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడండి. అలాగే మీ స్టంట్కి కూడాను ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.